సో హాయ్ హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? స్వప్న. స్వప్న, నీ స్మైల్ బాగుంది. ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది? ఇంట్లో దొరికింది. ఓకే. అండ్ పుష్ప ది రూల్ 4వ తేదీ అడుగు పెడుతున్నారు పుష్పరాజ్ థియేటర్ లో. ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైట్ గా ఉంది చూడాలని. ఫస్ట్ రోజు ఫస్ట్ టికెట్ బుకింగ్ ఆల్రెడీ. అంటే అల్లు అర్జున్ గారికి ఎంత క్రేజ్ ఉన్నా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆయన, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పాలి, కింద పడ్డోడే పైకి లేస్తారనేది ఒక డైలాగ్ ఉంది కదా, అదే సరిపోతుంది వాడికి, అల్లు అర్జున్కి. నువ్వు ఎవరు ఫ్యాన్ అమ్మా? నేను ప్రభాస్ ఫ్యాన్. ఒక ప్రభాస్ ఫ్యాన్. మీరు అల్లు అర్జున్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీరు బాండింగ్ మంచిగా ఉంటుంది కదా వాళ్ళిద్దరిది, అది నచ్చిద్ది. చాలా వరకు అంటే సినిమాని ఆపేస్తాం ఇది ఇది అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? అలా ఏం కాదు, పుష్ప 2 ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. మా దాదాపు డిజిటల్ రైట్స్ 450 కోట్లకు అమ్ముడు పోయాయి. తెలుగు సినిమాలో ఇదే మొదటి ఎక్కువ రేటుకి అమ్ముడు పోయిన సినిమా. ఎలా అనిపిస్తుంది? వినటానికి చాలా మంచిగా ఉంది, ఎగ్జైట్మెంట్ ఇంకా చూద్దాం. ఎక్కడ చూసినా పుష్పరాజే వినపస్తున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగా ఉంది, ఐటమ్ సాంగ్ కూడా మంచిగా మోత మోగిపోతుంది కదా. ఏ సాంగ్ నచ్చింది? కిసిక్ సాంగ్ నచ్చిందా? లేదు, నాకు ఫస్ట్దే నచ్చింది. ఏది? పుష్ప 1. ఇది కూడా బాగుంది, కాకపోతే దానంత క్రేజ్ లేదు అంతే, కాకపోతే మంచిగా ఉంది. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొట్టొచ్చమ్మా? కొట్టచ్చు 1 lakh. 1 lakh? 1 lakh కాదు, ఇంకా ఎక్కువ కొట్టచ్చు. నాకు రావట్లేదు. అండ్ పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? ఫైరే వేసుకోండి. అంత పెద్ద హీరో అంటే మామూలు లేడీ వేషం గంగమ్మ క్యారెక్టర్లు చీర కట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? చూద్దాం, థియేటర్లు మోత మోగిపోతుంది. అసలు ట్రైలర్ వస్తేనే అబ్బా అనిపించింది, ఈసారి చూడాలి. అండ్ రష్మిక మందన అల్లు అర్జున్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది చూడి. అండ్ 1 wordలో అల్లు అర్జున్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సూపర్ హీరో. అల్లు అర్జున్ అండ్ ప్రభాస్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? మంచి బాండింగ్ సినిమా. అదే ఎలాంటిది? ఫ్రెండ్షిప్. ఓకే. అంటే సలార్ లాంటిదా? సల్లార్ లాంటిది. సల్లార్ 2 కోసం వెయిటింగ్. థ్యాంక్స్ అమ్మా.